శ్రీలంకతో జరగబోయే టీ20 అలానే వన్డే సిరీస్ల కోసం భారత స్క్వాడ్ ఎలా ఉంటుంది, గంభీర్ హెడ్ కోచ్గా వ్యవహరించబోయే మొదటి సిరీస్ కోసం ఎలాంటి ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు అని అభిమానులు గత కొంతకాలంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ బీసీసీఐ గురువారం రోజున టీ20 అలానే వన్డే స్క్వాడ్లను ప్రకటించింది. అందరూ ఊహించిన విధంగానే సూర్యకుమార్ యాదవ్ భారత నూతన టీ20 జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అలానే గంభీర్ కోరిక మేరకు వన్డే జట్టుకు రోహిత్ సారథ్యం వహించనుండగా కోహ్లీ కూడా తిరిగి జట్టులో చేరాడు. టీ20 వన్డేలకు వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేశారు. టీ20 జట్టు కెప్టెన్సీ ఆశించిన హార్దిక్కు మొండి చేయి ఎదురైంది. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్లో వైస్ కెప్టెన్సీ చేసిన హార్దిక్కు ఈసారి అవకాశం కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా హార్దిక్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. హార్దిక్ ఆల్రౌండర్ కాబట్టి అతడిపై పని భారం ఎక్కువవుతుంది అనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ఆటగాళ్లతో పాటు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ నెల 27, 28, 30 తేదీల్లో 3 టీ20లు జరగనున్నాయి. అనంతరం ఆగస్టు 2, 4, 7 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్ల కోసం భారత్ జట్టు వివరాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా భారత టీ20 జట్టు విషయానికి వస్తే ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా ఎంపికయ్యారు. ఓపెనర్గా మెరుపు ఆరంభం ఇస్తూ మొన్ననే సెంచరీ చేసిన అభిషేక్కు, అలానే మిడిల్ ఆర్డర్లో జింబాబే టూర్లో దుమ్ములేపిన రుతురాజ్ గైక్వాడ్కు మొండి చేయి చూపించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజు శాంసన్లు సెలెక్ట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకు ఆల్రౌండర్ కోటాలో చోటు లభించింది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్నోయ్, ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్ వ్యవహరించనున్నారు. మొన్న టోర్నీ అద్భుతంగా బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్కు జట్టులో చోటు లభించలేదు. ఇక భారత వన్డే జట్టు విషయానికి వస్తే ఈ జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్లు సెలెక్ట్ అయ్యారు. అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ రీఎంట్రీ ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ వ్యవహరించనుండగా ఆల్రౌండర్లుగా శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, ఫాస్ట్ బౌలర్లుగా మహ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ జట్టులో అభిషేక్, రుతురాజ్, ముఖేష్ కుమార్లకు చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.